సక్కవి పూరణ చేసిన సక్కవి ధారణ సేంగడిన తరుణం వయ్యం పూరణ ధారణ ధోరణి మేళలు నీరిన ప్రతిభలు మేలిమి గురుతులు वाक्यरसरङ्गमे जगद्व्याख्येन भीमदासक्तिवृद्ध संकृष्णगल्गु दिग्गजल सेरुभाष विदेहलब्धि तीर्चिदिद्दि भारते वित्तयत्नो సమస్య వాలిని సేవ చేసే వనవాస నివాసిని సీత భక్తితో నేను పుట్టి యజ్ఞనవని సీత హరియ భక్తకు రాలి పదములంటి లలనామణి స్వామి శుభము కోరే ఆర్యాలయం భజించి సమయం లక్ష్మియు మహాలిక జ్వాలిని సేవ చేసి వనవాసని వాసిని సీత దత్తపదిలో 10 నదిచి గురు శిష్యులను గురించి చెప్తున్నారు. పదిలము చేసి జ్ఞాన పరిపాలన తాను ఘటించి వేట్క నెమ్మదిని శృతి ప్రకారం క్రమము నేర్పి స్వధర్మమించి ధీనదిని సరోజముల్గలయ నాయక లక్షణము గూర్చి సాగ దిటముగా గురుత్తములు కంటికి రెప్పలుగా వర్ణంలో స్వరూపాన్ని వర్ణించమన్నారు. సుందరమేరు భూమిధర శోభలు వేణుగల్లి ఘోర పౌరందర శస్త్రదార్ఢ్యములు రంజులు భక్తులగాచు మంత్రమై మందమతిని దహించి క్షమాతనయాపతి పాద సేవనానందమునిచ్చు సద్గురు క్షమాతనయాపతి పాద సేవనానందమునిచ్చు సద్గురు నాథుడు మారుతి రక్షసేకం. తర్వాత అవధానం ఒక వైశిష్ట్యాన్ని న్యాసాక్షులు వర్ణించుకున్నారు. మొదటి పాదం మొదటి అక్షరం అకారము, రెండవ పాదము 11వ అక్షరం వ, మూడవ పాదం 7వ అక్షరం ధ, నాలుగవ పాదం 4వ అక్షరం న. అవధానము జగత్ ప్రసిద్ధము విద్యావాహిని రూపమై జవనొప్పన్ కమలము సిక్కు ఆశాంతము వర్ధిల్లదా జవనొప్పన్ కమలము సిక్కు ఆశాంతము వర్ధిల్లదా. సవనాద్యార్ష విధాన కోటులను శ్రేష్టమై రసోల్లాసే భువనానందము మించునట్టియహో పుణ్యప్రకాశమునై. ఆదిత్యుడు అంటే అప్పుడే ఉదయించిన సూర్యుడు. చలికాలంలో మంచు కురుస్తున్నప్పుడు అప్పుడే ఉదయించిన సూర్యుడు నిలువెచ్చని కిరణాలు మనకి ఎంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయో అంతటి ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించే అవధానం. అంతేకాకుండా అప్పుడే సూర్యుడు ఉదయిస్తే ఏం జరుగుతుందంటే పద్మాలు వికసిస్తాయి. ఆనందం అనే మకరందం వీరందరి హృదయ పద్మాలను వికసించే విధంగా కవిత కిరణాలు లలితాదిత్యుని కైకల నులువెచ్చని కిరణములకు నూతన శోభం వెలుగొందె సభావిని పలుకులే పద్యములయ్యే ఉరికైతే పరిమళములతో బాలభక్తివారు పలుకుగాక. ఈ మధ్యలో నేను ఒక మాట
ధారణ కేవలం 4 నిమిషాల వ్యవధిలో పూర్తయింది. అదొక చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. అవధాని ప్రతిభకి నిదర్శనం. 4 నిమిషాల్లో ధారణ 7:30కి మొదలు పెడితే 9 గంటల 19 నిమిషాలకి, అంటే దాదాపు 2 గంటల పూర్తి కాకుండానే 1:49 నిమిషాల్లోనే అవధానాన్ని ఈ వయస్సులో ఇంత వేగంగా పూర్తి చేయడం చాలా అభినందించదగ్గ. మరొకటి మా సురేష్ బాబు గారు ఏమనుకోనంటే ఒక మాట, సాధారణంగా నిషేధాక్షర వారు నిషేధం విధించిన తర్వాత అవధాన ఆలోచనలో పడాల్సింది పోయి అవధానంగా అక్షరం వేస్తుంటే ఏ నిషేధం విధించాలని ఈయన ఆలోచనలో పడాలి. అందువల్ల ఇంతటి ప్రతిభ కలిగినటువంటి ఈ యువ అవధాని భవిష్యత్తులో శతావధానం, దశరావధానం, సహస్రావధానాలన్నీ చేస్తూ పోతుంటే అప్పుడు మేము ఆయన ఫస్ట్లో చేసిన అష్టావధానంలో నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఆ అందరి ముందు చెప్పుకునే అవకాశం నాకు కలిగించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ